జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జయప్రదం చేయాలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జయప్రదం చేయాలి రాష్ట్ర మధ్యాహ్న భోజన మహాసభలను జయప్రదం చేయాలి జయప్రదం చేయాలి జయప్రదం చేయాలి రాష్ట్ర మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభలను జయప్రదం చేయాలి జయప్రదం చేయాలి వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్ జిందాబాద్ 22 డిసెంబర్ 22వ తారీఖు నాడు సత్యనారాయణ రెడ్డి భవన్ హిమాయత్ నగర్లో ఏఐటీసీ ఆఫీసులో మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు పెద్ద ఎత్తున హాజరై సభను జయవంతం చేయవలసిందిగా సంగారెడ్డి జిల్లా తరఫున ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలు వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. అదేవిధంగా మినిమం జీతం 18,000 రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా అనేక వసతులు వాళ్ళను కల్పించాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఏడీని డిఈఓ గారికి కలవడం జరుగుతుంది. అలాగనే ఈరోజు ఐబీ గెస్ట్ హౌస్లో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రము విడుదల చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మధ్యాహ్న భోజన కార్మికులు గత 20-30 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యంగా పడకుండా విద్యార్థులకు భవిష్యత్తులో అన్ని రంగాలలో పనిచేస్తున్న వారికి కూడా విద్యార్థులకు వంట చేసి వేడివేడి ఆహారాన్ని వడ్డిస్తున్నారు. ఈరోజు చాలని వేతనాలతో ₹1.25 నుండి ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకము నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎన్నో రాజకీయ నాయకులు మారినా మధ్యాహ్న భోజన కార్మికుల భవిష్యత్తు మాత్రము వాళ్ళ పనితనం మాత్రము మారలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగనే మేము కనీస వేతనాలు ఇవ్వండి, ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మాకు ₹1.25 నుంచి ₹25 వరకు పెంచాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై పూర్తిగా చర్చించి గట్టి నిర్ణయాన్ని తీసుకుంటాము, నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటాము. అలాగనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రకటించిన మేనిఫెస్టోలో ₹10,000 ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటికీ దాదాపుగా 3-5 నెలలు కాబోస్తున్నది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్మికులకు ₹10,000 వేతనం వెంటనే అమలు చేయాలి. అలాగనే మెస్ ఛార్జీలు, కోడిగుడ్ల ఛార్జీలు, రాగి జావ పెడుతున్న వారికి కమస్కము నెల వేతనం చొప్పున ఒక ₹15,000 ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇకనైనా రానున్న రోజుల్లో ఇవన్నీ పెంచకుంటే కార్మికులు ఐక్యమై ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారనేసి కూడా ఈ మహాసభల్లో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.